హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. మార్నింగ్ అయితే అమ్మ బయట కల్లాపి జల్లేసింది. ఇక నేనేమో ముగ్గేస్తున్నాను. కొన్ని గిన్నెలు ఉంటే అమ్మేమో తోమేస్తుంది. చెప్పటమే మర్చిపోయా, ఈ రోజు మా ఊర్లో బోనాలు. వాళ్ళ డాడీ మార్నింగ్ లేచి ఎక్కడికో వెళ్ళిపోయిండు. ఇంకా మా చిన్నోడు లేవగానే డాడీ కావాలని ఏడ్చుకుంటా కూర్చున్నాడు. వాడు ఏడుస్తున్న టైంలో 100 మాటలు చెప్పినా సరే అస్సలు వినడు. వాడి పట్టు వాడిదే. ఇక బోనాలు అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైంలో అయితే ఉంటాయి కదా. ఎక్కువగా ఆషాఢంలో అయితే చేస్తుంటారు. ఇక మా సైడ్ ఏమో శ్రావణంలో చేస్తాము. మొక్కార్తిలో అయితే చేస్తారంట. మా చిన్నోని మాయం చేసిన అనుకోకరి పక్కకు పోయిండు. వాడు ఏడుపు ఆపటానికి చాలా ట్రై చేస్తాం గానీ అస్సలు ఆపడనమాట. వాడంతటా వాడే ఆపాలి గాని మనం ఆపటానికి ట్రై చేసినాం అనుకోండి ఇంకా ఎక్కువగా ఏడుస్తాడు. అందుకే వాడు ఏడుస్తున్నప్పుడు కాసేపు సైలెంట్ గా ఉంటాం. ఇక ఈ రోజైతే బోనం చేయాలా ఏం చేయాలా అన్న ఆలోచనలో ఉన్నాను. ఫస్ట్ ఏమో ఇక రోజు ఏదో ఒకటి అన్నట్టు అయిపోయింది. బాగా అలసటగా ఉన్నాం కదా, వద్దులే అన్నట్టు అనుకున్నాము. తర్వాత మళ్ళీ చేద్దాం అన్నట్టు అనుకున్నాను గానీ మా వాళ్ళు ఎవరు చేయట్లేదంట. అంటే మా ఇండ్లలో మా అమ్మమ్మ అయితే చనిపోయింది, తనని ఇంకా నిలబెట్టుకోలేదన్నమాట. అందుకే ఇంకా వద్దు అన్నట్టు ఎవరు బోనం అయితే చెయ్యట్లేదు. ఇక అందుకని నేను కూడా ఏం చేద్దాం అన్నట్టు అనుకోలేదు. ఈ రోజు అయితే మా ఇంట్లో బోనం లేదనమాట. ఇక మళ్ళీ ఊరైతే వెళ్ళాలి కదా రాఖీ పౌర్ణమికి, అక్కడైతే కంపల్సరీగా చేద్దాం అనుకున్నా. అందుకే ఇప్పుడు ఇక చెయ్యట్లే. వాకిలు అయితే నిండుగా మంచిగా కనిపించాలి కదా, పండుగ వాతావరణం రావాలంటే వాకిలు బాగుండాలి కదా ఫస్ట్. అందుకే కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం వాకిలు నిండుగా కనిపించేటట్టు ఇక ముగ్గు అయితే వేస్తున్నా. మా అమ్మ గనుక ఊరికి వచ్చిందంటే పొద్దున పూట బకెట్ తీసుకొని పోయి మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ పెండేసుకొని వస్తుంది. కానీ నాకు పోవాలంటే మాత్రం మస్తు భయం అవుతుంది. ఎందుకంటే దారి పొంట ఆడికిడికి కుక్కలే ఉంటాయి. ఆ పెండ లేకపోతే వాయి గానీ ఆ కుక్కలతో మనకెందుకురా బాబు అని నేను అస్సలు ఇక ఎప్పుడైనా రిక్వెస్ట్ చేసి మా ఆయనతో తెప్పించుకుంటా గానీ ఇక నాకు మాత్రం పోవాలంటే భయం అవుతుంది. ఇక ఎప్పట్లాగానే పొద్దున పూట ఇంకా ఏం పెడతాంలే, సాయంత్రమే దీపం పెడదాం అనుకున్నాను. అంతలోపు నాకు ఇంకో పని ఉంది, అది పూర్తి చేసుకోవాలి ముందు. ఈ మధ్య తులసమ్మ దగ్గర అల్కి ముగ్గు వేసుకుంటున్నా, బాగుంది. కానీ ముగ్గు వేసిన కాసేపటికి చీమలో ఏందో మొత్తం గుల్లగుల్ల చేసి పెడతాయి అనమాట. మట్టి మొత్తం తేలుపుతాయి. ఇక ముగ్గు మంచిగా నీట్ గా కనిపించదు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అమ్మవారి గెటప్ అంటే మొత్తం కాకపోయినా నార్మల్గా ట్రై చేద్దామని. అంటే త్రిశూలం అవన్నీ మనకు దొరకవులే కానీ నార్మల్గా శారీ కట్టుకొని అమ్మవారి సాంగ్స్కి ట్రై చేయాలని ఉంది. కానీ మనకి కోపంగా యాక్టింగ్ చేయటాలు అవన్నీ రావు, కానీ ట్రై చేయాలని ఉంది. ఒక సిస్టర్ అయితే కామెంట్ కూడా పెట్టింది, ఒకసారి అమ్మవారి లాగా ట్రై చేయండి మీకు సూట్ అవుతుంది అని. ఆ సిస్టర్ చెప్పకన్నా ముందు నేను కూడా ట్రై చేద్దాం అన్నట్టు ముక్కు పుడక అవన్నీ తెచ్చి పెట్టుకున్నాను తెలుసా. అందుకోసమే రెడ్ కలర్ శారీ గానీ గ్రీన్ కలర్ శారీ గానీ ఉంటే బాగుంటుంది అని మొన్న చాలా వెతికిన. కానీ ఏం చేస్తాం, దొరకలేదు. అయినా పర్లేదు, ఉన్న వాటితోనే ట్రై చేయాలని ఉంది. ఇక మళ్ళీ అమ్మ ఊరెళ్తే గనక నాతోని అస్సలు కాదు. మా ఆయనని ఎప్పటి నుంచో అడుగుతున్నా చేద్దామే అని. నువ్వు రెడీ అయ్యి రీల్స్ తీసినంత సేపు పాపను పట్టుకున్నాడు, నా వల్ల కాదమ్మా అంటుండు. సరేలే, ఇప్పుడు అమ్మాయినా ఉంది కదా, అమ్మకి పాపను చూసుకుంటది, అట్లనన్నా ట్రై చేద్దాం అంటేనేమో ఏదో ఒక పని వల్ల కుదరట్లేదు. మళ్ళీ 27th కి మహబూబ్ నగర్ కి అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మేమే వస్తాము, అమ్మ రాదు. ఇంకా అసలే వీలు పడదు. అంతేకాదు 2 జల్లు వేసుకొని రాధా గెటప్ కూడా ట్రై చేయాలని ఉంది. ఫోన్ తీసుకున్నప్పటి నుంచి రీల్స్ ట్రై చేయాలి, మంచిగా వస్తాయి ఇందులో అనుకుంటున్నాం గానీ అస్సలు అయితలేదు. అంతకు ముందన్నా కొద్దో గొప్ప టైం ఉండేది కానీ ఇప్పుడు అసలే కుదురుతలేదు. ఇగో వంశ తల్లి ఏడ్చుకుంటా లోపలికి వచ్చింది కదా, ఇక పట్టించుకోలేమనుకోండి కింద వండుకొని ఏడుస్తుంది అనమాట. ఇక అంతే, తను ఏడుపు స్టార్ట్ చేసింది అంటే ఇక ఎత్తుకోవాలి అంతే. మానదు, ఎత్తుకొని కూసున్నా కూడా మానదు. ఎత్తుకొని నిలబడాలి, తిప్పాలి, అప్పుడే ఊరుకుంటది. ఈ ఎత్తుకొని కూర్చొని ఎన్ని చెప్దామన్నా అస్సలు వినదు. ఎత్తుకొని నిలబడేదా. చాలా మంది పిల్లలకి ఇట్లా అలవాటు అయితే గనక చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఫేస్ చేసిన 2 పిల్లలతోని ఎత్తుకొని దిప్పుడు గనక లేదంటే ఏడవంగానే ఎత్తుకునుడు గనక మొన్న కడిగిన అలాగే ప్రసాదాలు అవి ఇవి పిల్లలు చల్లుతూనే ఉంటారు కదా. ఇంకా మా బుడ్డదైతే నూనె కూడా చల్లింది. ఇంకా అందుకే ఈ రోజు కూడా ఇల్లు అయితే అడుగుదాం అనుకున్నాం. మా వాళ్ళు చూసిరా టీవీకి ఎట్లా ఎర్రయ్యారో. ఇక మా నాన్నగాడు అయితే టీవీ చూస్తున్నాడు అనుకోండి, పిలిచినా కూడా అస్సలు వలకడు. ఈ మధ్య చాలా తక్కువైందిలేండి. కొన్ని డేస్ రిమోట్ పని చేయలేదు అనమాట. పోనీలే అని నేను కూడా తేలేదు. ఇంకా అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, మర్చిపోయినట్టు అయింది. కాకపోతే అప్పుడు బాగా తిరుగుతుండే. టీవీ ఉంటేనే ఒక దగ్గర కూర్చుంటారు, లేకపోతే ఉసుకలు ఆడుకుంటామని పోయి మొత్తం ఉసుక నెత్తి నిండా పోసుకొని వస్తారు. ఇక నాన్న వచ్చినప్పుడు అయితే రిమోట్ మొత్తం ఇప్పి మళ్ళీ పెట్టిండు. ఇక అప్పటి నుంచి రిమోట్ పని చేస్తుంది.
వాళ్ళతో పాటు ఇక నేను కూడా చూడాల్సి వస్తుంది. రాధాకృష్ణ సీరియల్ కి అయితే బాగా అడిక్ట్ అయిపోయినాయి. ఇక అది చూస్తేనేమో 1100 ఎపిసోడ్స్ ఏమో ఉందనుకుంటా, ఇంకా నేనేమో 100 ఎపిసోడ్ కానే ఉన్నా. అవన్నీ ఎప్పుడు చూడాలో ఏమో, లాస్ట్ ఏం జరుగుతుందా డైరెక్ట్ గా చూద్దామా అనిపిస్తుంది. కానీ అట్లా చూస్తే బాగుండదు, ఫస్ట్ నుంచి చూసుకుంటా పోతేనే బాగుంటది. అందుకే డైలీ ఖాళీ టైంలో, ఎడిటింగ్స్ చేసుకునే టైంలో, ప్రతి టైంలో ఇక టీవీలో అది పెట్టుకొని కూర్చుంటున్నా. వంశు తల్లిని ఇక అమ్మకిచ్చి నేనైతే ఇంట్లో బయట ఊడ్చుకొచ్చిన. కానీ వంశు తల్లి మాత్రం అస్సలు ఊకుంటలేదు. నా వల్ల తల్లి నేను ఇల్లు నడుపుకొస్తా గానీ నీ పిల్లని నువ్వే తీసుకో అన్నట్టు ఇక మా అమ్మ అయితే వంశు తల్లిని నా చేతిలో పెట్టేసి ఇక ఇల్లు అయితే ఆమెనే కడుగుతుంది. అదేంటో గానీ ఇది మాత్రం నిజమే, పిల్లల్ని పట్టుకునే దానికంటే కూలి పని పోయేది, ఇంట్లో పనులు అన్ని బెటర్ గానే ఉంటాయి. పిల్లల్ని పట్టుకున్నంత యాస్టకు ఇంకా ఏది రాదు. వీళ్ళని పట్టుకుంటే అలసిపోయినంతగా ఇంకా ఏ పని చేసినా అలసిపోమేమో. ఇక ఏం చేస్తాం, ఎత్తుకొని ఉన్న గిర తిప్పినాం అనుకోండి గట్టిగా పట్టుకుంటది, అబ్బో నేను ఏడవాడతాను అన్నట్టు. ఇక మా అమ్మ అయితే పాపని గింత కూడా ఏడవనియదు, ఇట్లా ఏడవంగానే ఎత్తుకుంటది. మళ్ళా ఒక మాట కూడా అంటది, నేను పోయినాక తెలుస్తుంది బిడ్డ నీకు, అంతే కదా. ఇక అమ్మ ఉన్నంత సేపు అమ్మమ్మ ప్రేమ చూపిస్తూనే ఉంటది. అమ్మ గనుక వెళ్ళిపోయింది అనుకోండి ఇక నా పని నాది, తన పని తనది అన్నట్టు. ఎక్కువగా ఎత్తుకొని కూర్చొని టైం స్పెండ్ చేసేంత అసలు టైమే ఉండదు. అయినా మనం చేసేది కూడా ఏం టైం పాస్ కోసం కాదు కదా, వాళ్ళ లైఫ్ కోసమే కాబట్టి నేను అంతగా ఏం అనుకోనిగా. అంటే వాళ్ళ కోసం టైం ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేస్తున్నానా అని నాకు అనిపించదు అనమాట. నాకు గుండు నాకు ఉండి ఉండి చూపి. చిన్ని దొంగ వాడెన్నడు ఇవ్వాలి, నాకు ఒక పని ఉంది అని చెప్పిన కదా, ఇదే ఒక బ్లౌజ్ అయితే కుట్టాలి. బ్లౌజ్ ఇచ్చి అయితే 3-4 months అవుతుందేమో, ఇంతవరకు నేను కుట్టలేదు పాపం. ఇక మళ్ళా ఊరుకోతా, అమ్మ వెళ్ళిపోయిందంటే మళ్ళా ఇక కుట్టను. ఏది ఏమైనా కంప్లీట్ అయితే చేద్దాం అనుకున్నాను. వాళ్ళు కూడా ఇక మధ్యాహ్నం 12 వరకు ఇస్తే ఇయ్యవా అని అడిగిర్రు అనమాట. ఇంకా అందుకని కూర్చొని కుడుతున్నా. నిజానికైతే నేను కుట్టుకుందాం అనుకున్నా ఒక బ్లౌజ్, గ్రీన్ కలర్ది. మొన్న అమ్మవారికి శారీ అయితే కట్టించిన కదా, ఆ శారీది గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే కుట్టుకుందాం అనుకున్నాను. కానీ ఇక తనేమో మధ్యాహ్నం వరకు ఇయ్యవా అనేసరికి సరేలే అని ఇక తనదే కుడుతున్నా, నా తర్వాత కుట్టుకుందాంలే అని. బ్లౌజ్ కొలతనేమో నాదే పాతది బ్లౌజ్ ఉంటే పెట్టి కుడుతున్నాను, సరిపోయింది తనకి. అప్పటికి ఇప్పటికి ఎంత బక్కగా అయిందా అని చూసుకున్నా, కొంచెం తేడా ఉందన్నమాట బ్లౌజ్. ఇంకా ఇప్పుడైతే బోట్ నెక్ పెట్టి కుడుతున్నాను. ఫ్రంట్ బ్యాక్ హుక్స్ కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఫ్రంట్ హుక్స్ అంటేనేమో మనకు టక్స్లు, క్రాస్ బెల్ట్లు అవన్నీ ఉంటాయి. ఇంకా బ్యాక్ హుక్స్ అంటే అవన్నీ ఉండవు కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది. నిజానికి ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కువగా టైలర్లకు వస్తుంటది. ప్రెసెంట్ నేను బట్టలు కుడతలేను, అయినా కూడా ఇక నాకు వచ్చి పడ్డది. అంటే పని పండుగ పూటల్లో ఉండటం అన్నమాట. మిషన్ కుట్టే వాళ్ళకి అసలు పండుగ పూట కూడా రెస్ట్ ఉండదు, పండుగ చేసుకుంటున్నాము అన్నట్టే ఉండదు. ఇంటి దగ్గర ఉన్నా సరే, లేదంటే సపరేట్ షాపులు ఉన్నా కుట్టుకున్నా సరే, ఎప్పుడైనా సరే అదే పని చేసుకుంటుండాలి, మిషన్ కుట్టుకుంటానే ఉండాలి. మళ్ళీ ఇంకొక సాడ్ న్యూస్ ఏంటంటే, అన్ని గిరాకీ బట్టలు అయితే కుడతారు కానీ కనీసం వాళ్ళు కుట్టుకుందామన్న టైం ఉండదు. ఈ శారీ అయితే చాలా బాగుంది, అంటే సాఫ్ట్ గా మంచిగా ఉందన్నమాట. నేను కూడా ఎప్పుడన్నా తీసుకుందామని విష్ లిస్ట్ లో అయితే వేసి పెట్టుకున్నా. ఇక బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ అయితే పెడుతున్నాను. వాషింగ్ మిషన్ లో అయితే బట్టలు వేసిన, ఇంకా ఆరేయటమే మర్చిపోయినా. ఇక నాదేమో కుట్టడం ఇంకా అయిపోలేదు, నేనేమో కుట్టుకుంటా కూర్చున్నా. ఇంకా అమ్మ వాషింగ్ మిషన్ లో ఉన్న బట్టలు అయితే ఆరేస్తుంది. నెక్ అయితే కట్ వర్క్ పెట్టమన్నారు కానీ నాకంత పర్ఫెక్ట్ గా అయితే రాదు, హ్యాండ్స్ వర్క్ అయితే పెడతా అని చెప్పిన. ఫోన్ లో అయితే ఒక ట్రెండింగ్ బ్లౌజ్ డిజైన్ చూసినా, అది నా బ్లౌజ్ మీద ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఇక వీలున్నప్పుడే ట్రై చేయాలి. ఇక ఫోన్ లో చూసుకుంటా కుట్టుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. మార్నింగ్ అనగా పెట్టుకున్నా కానీ లేట్ అయిపోయింది. ఒక దిక్కేమో కరెంట్ మళ్ళా పోయి వస్తుంది. ఇక మోటార్ తీసుడు, పట్ట పెట్టుడు, ఇంకా మళ్ళీ పట్ట తీసేయాలి, మోటార్ పెట్టాలి, ఇదే పని అయింది. ఇంకా లావు బట్ట వచ్చినప్పుడేమో కొంచెం దొడ్డుగా వస్తే చాలు, దారమేమో తెగిపోతుంది. ఇంకా ఈ విషయాల వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సైడ్ కి జాయింట్స్ అయితే వేసేస్తున్నా. సాయంత్రం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బోనాల దగ్గరికి వెళ్లి కొబ్బరికాయ కొట్టుకొని వస్తే అయిపోతుంది. ఆల్రెడీ అత్తమ్మ అయితే వచ్చిందనమాట ఈ బ్లౌజ్ వాళ్ళు తీసుకెళ్లటానికి. నాదేమో ఇంకా కంప్లీట్ కాలేదు, కొంచెమే ఉంది, అయిపోతుంది కూర్చో అంటే ఇంకా కూర్చున్నది. ఇంకా మళ్ళా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోగానే మళ్ళా వాటికి ఉక్కులు పెట్టాలి. ఇట్లా హ్యాండ్స్ కి చిన్నగా గొల్కల్లాగా తీసుకొచ్చిరనమాట, బీట్స్, అవి కూడా పెట్టాలి. సూత్తోనే కుట్టాలి కదా. ఇక మొత్తం గుట్టుడు అయితే అయిపోయింది.
ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ నెక్ కి అయితే పైపింగ్ చేసేసిన. మళ్ళా ఆ పైపింగ్ థ్రెడ్ ఉంటది కదా, దాన్ని దేవులానికే ఇంకొంచెం టైం పట్టింది. అంటే కుట్టక చాలా రోజులు అయింది కాబట్టి ఇంట్లో పైన పెట్టేసినాను అనమాట. ఇంకా అది వెతికేసరికి కాస్త టైం పట్టింది. నార్మల్ గా కూడా వేసేయచ్చు, కాకపోతే పైపింగ్ థ్రెడ్ తో వేస్తే మంచిగా అనిపిస్తుంది సూర్నికి. నేను హ్యాండ్స్ కి కట్ వర్క్ కుట్టేటప్పుడే అమ్మ అయితే ఉక్కులు పెట్టేసింది, అలాగే కాజాలు కూడా చేసేసింది. ఇంకా ఇద్దరం చెరో చేతికు బీడ్స్ అయితే వేస్తున్నాము. ఇవన్నీ కుట్టాలంటే మస్తు టైం పడుతుంది అసలు. ఇంకా వేరే వాళ్ళవంటే అంతో ఇంతో ఇంట్రెస్ట్ తెచ్చుకొని కుడతా గానీ నావి నేను కుట్టుకున్నప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. పాపవి కుట్టాలన్నా కూడా నేను ఇంట్రెస్ట్ తోనే కుడతా. ఇక కుట్టుడు అయితే అయిపోయింది. శారీ ఇది, బ్లౌజ్ అయితే ఇది. శారీ బాగుంది, అసలు మస్తు సాఫ్ట్ గా ఉంది, షైనీగా ఉంది. హ్యాండ్స్ కి కూడా వర్క్ అయితే చాలా ఎక్కువ వచ్చింది అనమాట. హ్యాండ్స్ కి పోంగా మిగిలింది, ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు అయితే వేసేసిన. నా కొలత గుట్టినా కాబట్టి ఇంకా లూజ్ అవుతుందా టైట్ అవుతుందా ఏంది తెలియదు, తను వచ్చి వేసి చూసుకుంటేనే తెలుస్తుంది. తను ఇచ్చిన బీట్స్ లో అయితే ఇంకా చాలా మిగిలినాయి, కవర్ లోనే కట్టి ఇంకా వాళ్ళకే వేసేసిన. వేరే బ్లౌజ్ కి కుట్టుకోవచ్చు కదా అని. ఇంకా కుట్టుడు అయిపోగానే చిట్టితల్లి అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది, అలాగే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా. మా చిన్నోడేమో పండుకున్నాడు, ఇక మా పెద్దోడు కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయిండు. ఉదయము ఇంకా లేట్ అవ్వటం వల్ల స్నానం చేసిన తర్వాతనే గడపకు మంచిగా ముగ్గులు అయితే వేద్దాం అన్నట్టు ఉదయం అయితే వేయలేదన్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయి రాగానే పసుపు రాస్తున్నాను. పోయినసారి బోనాలకు మా బుడ్డది బొజ్జ లోపల ఉండే, ఇంకా ఈసారి ఏమో బయటకు వచ్చి మొత్తం హల్చల్ చేస్తుంది. క్రాప్ టాప్ లెహంగా అయితే మొన్న కుట్టిన కదా, అదైతే వేసిన, చాలా బాగుంది. కానీ లెహంగా మాత్రం జారిపోతుంది ఊరికి. తను నిలబడ్డప్పుడు ఇట్లా కాళ్ళతో తొక్కినట్టు అనేసరికి కిందికి జారిపోతుంది అనమాట. నేను కట్టడానికి టై చేయడానికి లాడే లాంటిది పెట్టిన, దానికి బదులు ఎలాస్టిక్ వేస్తే బాగుంటుందేమో. ఇంట్లో ఎలాస్టిక్ కూడా ఉంది, చూడాలి. చూసి ఎలాస్టిక్ కుట్టినామంటే ఇక అట్లా కట్టే బాధ ఉండదు, బాగుంటుంది. మంచిగా గడపకు ముగ్గు వేసి బొట్లు పెట్టుకున్న మా పిల్లలు ఉంచరు అని తెలుసు, అయినా కూడా ఎందుకు వేస్తానంటే కాసేపైనా నిండుగా కనిపిస్తది కదా అని వేసుకుంటా. చిన్నోనికి పెద్దోనికి తెలిసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళేమో ముట్టరు చేయరు, కానీ ఇక మా పాపకి తెలియదు కదా, పోయి మొత్తం రుద్ది పెడుతుంది. ఇక ఏదో ఇక కాసేపైనా ఇల్లు నిండుగా కనిపిస్తుంది కదా ముగ్గులతోని మంచిగా, అందుకని పెడతా. నాకైతే ఒక విషయం అస్సలు అర్థం కాదు. కొంతమంది ఏమో గడప లోపల కూర్చొని మంచిగా పసుపు బొట్టు అన్ని పెట్టుకోవాలి గడపకి అంటారు, కొందరేమో గడప బయట నుంచి పెట్టాలి అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు, ఎట్లా చేసినా సరే ఇక కామెంట్ పెడతారు. నిజానికి ఫస్ట్ లో నేను కూడా బయట నుండే పెట్టేదాన్ని, చాలా మంది లోపల నుంచి పెట్టాలి అనేసరికి అప్పటి నుంచి నేను లోపల నుంచి పెడుతున్నా. కామెంట్స్ చూసిన తర్వాతే నేను చాలా చేంజెస్ చేసుకున్నాను నా లైఫ్ లో. అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేకపోయినా, నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేకపోయినా, ఈ కామెంట్స్ రూపంలో నాకు కొన్ని తెలుస్తున్నాయి. చూసిరా, ఈ రోజు నేను జుట్టు వేసిన. నిజానికి ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత జుట్టు పచ్చి ఉంటది కదా, నాకైతే జుట్టు వేసుకోనికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అందుకే ఒక క్లిప్ పెట్టేసుకొని ఇక నేను పూజ అయితే చేసుకుంటా. కానీ చాలా మంది జుట్టు వేసుకొని చేయండి, విరబోసుకోకండి అని చెప్తున్నారు. ఇక ఈసారికి అయితే జుట్టు వేసుకొని మీ ముందుకు వచ్చిన, చిక్కులు అట్లనే ఉన్నాయి, ఏదో మీద ఇట్లా అల్లుకొని వచ్చేసిన. పూజ అయితే చేసుకుందామని ఇక నేను మంచిగా కూర్చున్నా. ఇక మా వంశు తల్లి మెల్లగా వచ్చి ఆమె కూడా సర్దుతుంది. లెహంగా అయితే ఇప్పేసిన, తనకి మొత్తం దొగ్గుతుంది కదా, మొత్తం ఇప్పుడే గలీజ్ చేస్తుంది. ఇంకా మేము బోనాల దగ్గరికి వెళ్ళేది ఉంది, వెళ్లే లోపే దాన్ని మొత్తం ఖరాబ్ చేసేటట్టుందని ఇంకా ఇప్పేసిన. వెళ్ళేటప్పుడు వేసుకొని పోతే అయిపోతుంది. పిల్లల్ని అయితే ఇంతే, వాళ్ళని ముందుగా రెడీ చేయొద్దు. ఇప్పుడు పోతాము అనంగా ఒక 5 నిమిషాల ముందు రెడీ చేసి తీసుకొని పోవాలి. దేవుళ్ళని అయితే మొన్ననే మంచిగా తుడిసి బొట్లు పెట్టి పూజ అయితే చేసుకున్నాను కదా, అందుకే ఇంకా ఈ రోజు అయితే నేను మళ్ళీ తుడవలేదు. ఇలా కూడా అంటూ ఉంటారు, దేవుళ్ళని ఊకే తుడిస్తే గనక తుడిచినట్టే ఉంటది కాపురం అన్నట్టు అంటూ ఉంటారనమాట. దీపం పెట్టే టైంకి మాత్రం వంశు తల్లిని బయటికి పంపించేసిన. ఇక నేను హారతి ఇచ్చి పూజ చేసుకున్నంతసేపు మా పెద్దోడైతే పక్కల కూర్చొని గంట కొట్టిండు, మా చిన్నోడైతే ఇంకా పండుకొనే ఉన్నాడు, అందుకే వాడు కనిపించలే.
ఇక ఇంట్లో తులసమ్మ దగ్గర పూజ చేసుకునేసరికి బోనాల టైం అయితే అయ్యింది. ఇంకా అక్కడికైతే బయలుదేరినాము. మా చిన్నోడైతే ఇప్పుడే లేచిండు అనమాట. ఇంకా వాడినైతే మా ఆయన రెడీ చేసుకొని తీసుకొని వస్తా అన్నాడు. మా వంశు తల్లికి ఇంకా మంచిగా రెడీ చేద్దాం అనుకున్నాను, కానీ బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటేనే నాదిష్టే ఎక్కువ, ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా ఎందుకులే అని సింపుల్ గానే రెడీ చేసిన. నేను కూడా ఇక బోనం అయితే ఏం చేస్తలేను కదా అన్నట్టు నేను కూడా సింపుల్ గానే రెడీ అయినా. ఈ బోనాలు అయితే ఇక మావి కాదు, మా ఆయన అయితే వెళ్ళి వీడియో అయితే తీసుకొచ్చిండు. మా వాళ్ళు అయితే ఫస్ట్ బోనాలన్నీ తీసుకొచ్చి ఎల్లమ్మ గుడి దగ్గర పెట్టి అక్కడ నుంచి అందరు కూడా బయలుదేరుతారు అన్నమాట. ఇక ఇదేమో మా ఎల్లమ్మ గుడి దగ్గర ముందైతే మంచిగా బొట్లు పెట్టి ఇంకా తర్వాత అగరబత్తిలు అయితే ముట్టించి ఇంకా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టిన. కొబ్బరికాయ చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే పువ్వు వచ్చింది అనమాట. కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలా మంచిది అంటారు కదా, అందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సామాన్యంగా ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుంటుంది కదా, అందుకోసం కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈసారి అయితే ఎక్కువగా ఏం బోనాలు చేయలేదు, మేము కూడా చేయలేదు కదా. ఇక ఒక్కొక్కరు అన్ని బోనాలు తెచ్చి కూడా ఎల్లమ్మ గుడి దగ్గర అయితే పెడుతున్నారు. ఇట్లా బోనాలన్నీ ఒక దగ్గర చూస్తే నిండుగా మంచిగా అనిపిస్తది కదా. మొత్తం అయితే 3 కొబ్బరికాయలు తీసుకున్నా. ఒకటైతే ఇక ఎల్లమ్మ గుడి దగ్గర కొట్టేసిన కదా, ఇక మిగతా 2 ఎక్కడనో చూపిస్తాను రండి. ఇక ఎల్లమ్మ గుడి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడ బొడ్రాయి దగ్గరికి అయితే వచ్చిర్రు. పోయిన సంవత్సరం అయితే నేను బొడ్రాయి చుట్టూ గాని ఎక్కడ గాని ఇట్లా తిరగలేదు, ప్రదక్షిణలు అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉంటే కదా వద్దు అన్నారు. ఇక అక్కడి నుంచి ఇక్కడ కోటమశం అయితే ఉంటదన్నమాట. ఇంకా ఇక్కడికి కూడా వచ్చి ప్రదక్షిణలు అయితే చేసి ఇక్కడ నుంచి మళ్ళీ పోషవ దగ్గరికి అయితే బయలుదేరాలి. ఇంకా ఇక్కడ కూడా అగరబత్తీలు అయితే ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టించుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఇంకా ఇక్కడ కళ్ళు సాక కూడా పెడతారు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకురాలేదు, మా ఆయన నన్ను తీసుకొస్తాడా అంటే ఇంకా ఆయన కూడా తేలేదన్నమాట. అందుకే జస్ట్ ఇక కొబ్బరికాయ అయితే కొట్టించుకున్నా అంతే. వంశు తల్లిని వాళ్ళ అత్తమ్మ ఎత్తుకున్నది, అంటే మా ఆయన వాళ్ళ చెల్లెలు చిన్నమ్మ కూతురు. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ పోషవ దగ్గరికి అయితే వెళ్ళాలి. కావాలని వీడియో వెళ్ళిపోతున్నాను. ఇట్లా బయటికి గనుక వచ్చినాం అనుకోండి, అసలు పిల్లలు నా దగ్గర ఉండనే ఉండరు. తల్లినేమో అత్తమ్మ ఎత్తుకున్నది, ఇంకా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ డాడీ తోటి ఉన్నారు. కాబట్టి ఇక నాకు ఏ సంత లేదన్నమాట. ఇక వీళ్ళిద్దరిని అయితే వాళ్ళ డాడీ బైక్ మీద అయితే ఎక్కించుకొని వస్తున్నాడు. ఇక చింతల్లేమో పండుకున్నది. బోనాలు తీసుకొని పోయిన దగ్గరకు అయితే మేము వీడియో తీయలే, ఇంకా అక్కడ మస్తు చీకటి ఉండే. ఇక పిల్లలేమో ఏడుస్తుండే, అందుకే వీడియో తీయలే. ఎల్లమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయినా కదా. బోనాలు అయితే తీసుకొని పోతాం కదా పోచమ్మ దగ్గరికి, అక్కడ కూడా పువ్వు వచ్చింది, ఇంకా హ్యాపీగా అనిపించింది. పువ్వు చూడండి అసలు ఎంత మంచిగా ఉంది కదా. ఇంకా అందుకే కొబ్బరికాయలు అయితే తీసుకెళ్లి దేవుని దగ్గర అయితే పెట్టేసిన. అదేంటో అవి చూస్తే దేవుడి కృప మా మీద ఉన్నట్టు చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడు మా తోడుగున్నట్టు ఎందుకో తెలీదు, జస్ట్ ఆ పువ్వులను చూసినందుకే బాగా హ్యాపీగా అనిపించింది. ఒక్క దాంట్లో వస్తేనే స్పెషల్ అనుకున్నాను, అలాంటిది ఇంకా పోచమ్మ దగ్గర కూడా వచ్చేసరికి ఇంకా హ్యాపీ అనమాట. అంతే, మళ్ళీ చెప్తున్నా అందుకే. ఇక అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసినాం కదా. నైట్ కి వంట అయితే లేకుండే, అందుకే ఇంకా టమాటా చట్నీ అయితే చేసుకుంటున్నాము. అమ్మ అయితే వచ్చి ఇంటి దగ్గరనే ఉండిండే, చేస్తానులే అన్నది. ఇంకా వచ్చిన తర్వాత నేను చేస్తాలే అమ్మ అని చెప్పిన. ఇంకా షాప్ దగ్గరనే అక్కడనే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కూర్చొని ఇప్పుడే ఇంటికి వచ్చిందంట. ఇక ఇంటికి రాగానే టమాటా చట్నీ అయితే చేస్తున్నా. టమాటాలు మిరపకాయలు అమ్మ అన్ని కట్ చేసి పెట్టింది. ఇంకా రాగానే పోయి ఇంటికి వచ్చేసరికి 8 అయ్యింది. ఇంకా అన్న చెల్లెళ్ళు అయితే బయట ఆడుకుంటున్నారు. ఇంట్లో అయితే మస్తు ఘాటు వస్తుంది, మిరపకాయలు మస్తు కారం ఉన్నట్టున్నాయి, మస్తు ఘాటు వస్తుంది. ఇక బయట అయితే ఆడుకుంటున్నారు. ఇక వెంటనే నేను నా చింతల్లి ఇద్దరం కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసినాం. చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది, అందుకే ఇక డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని ఇక తర్వాత వంట చేస్తున్నాను. అన్నం అయితే మధ్యాహ్నం వండినున్నాము, కొంచెం ఉంది. ఇంకా ఇప్పుడైతే ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టేసిన. అమ్మ మార్నింగ్ బీరకాయ కర్రీ అయితే చేసింది. అయితే ఒక 2 బీరకాయలు చూడలేదన్నమాట, కొయ్యలేదు. అవి లేతగా చిన్నగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ 2తోని కర్రీ వేసుడేంది, ఇట్లా ఏంపితే అన్నం పక్కకు బాగుంటది అని చెప్పేసి ఇంకా ఏంపుతుంది. బీరకాయలు మిరపకాయలు కట్ చేసి ఏంపి కొద్దిగా ఆయిల్ వేసి ఏంపాలంట. ఈ రోజు నేను నా చింతల్లి ట్విన్నింగ్ డ్రెస్ వేసుకున్నాము. ఇక తనేమో బయట ఆడుకుంటుంది. ఇంట్లో కొన్ని పుట్నాలు అయితే
ఉండే అనమాట పుట్నాలని ఇక మిక్సీకి అయితే పట్టిన. ఈ బీరకాయలు మిరపకాయలు అయితే ఏంపినాం కదా, అందులో ఈ పుట్నాల పొడి వేసి కలిపితే బాగుంటుందంట. అమ్మ చెప్పింది, నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, కానీ తిన్న తర్వాత చెప్తున్నాను టేస్ట్ బాగుంది. ఇంకా పప్పులోకి కానీ చారులోకి కానీ చాలా బాగుంటుంది అనిపించింది. ఇక ఇంట్లో అయితే బాగా ఘాటు వస్తుంది, అందుకని ఇక ఇద్దరైతే బయట ఉన్నారు, పిల్లలు కూడా ఇక బయటనే ఆడుతుండ్రు. చింతల్లికి చెవి కమ్మలు కావాలనంట, ఎత్తుకుంటే చాలు చెవి కమ్మలు లేదంటే మెల్ల ఉన్న దండ గుంజుతా ఉంటది. ఇక మస్తు ఉబ్బరిస్తుంది అని చెప్పిన కదా, దాంతో పాటు బాగా దూపైతుంది కూడా. ఇక ఒక స్ప్రైట్ అయితే తెప్పించుకున్నాం, కానీ ఎంత ట్రై చేసినా మూత తీయనికే రాలే. ఇక పక్కన అత్తమ్మతోనైతే మూత తీపించుకొని ఇక అందరం కూర్చున్నాము. వదిన పిల్లలు అయితే వచ్చిర్రు, ఇక అందరం కూర్చొని స్ప్రైట్ అయితే తాగుతున్నాము. ఈ రోజు అయితే ఇక ఇలా గడిచిపోయింది హ్యాపీ. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఉంటాను మళ్ళా, బై.